గబ్బిలం అనే ఖండకావ్యం నుండి తీసుకున్న ఒక అద్భుతమైన భావోద్వేగమైన పద్యాన్ని మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. హ్మ్. పామునకున్ పాలు చీమకున్ పంచదార ఆ, మేపుకొనుచున్న కర్మభూనించనించు హ్మ్. ప్రాక్తనంబైన ధర్మదేవతకున్ కూడన్ అవును. ఉలికిపడు జొబ్బుగలదు వీడున్న చోట హ్మ్. వానిన్ ఉద్ధరించు భగవంతుడే లేడు నిజం. మనుజుండు ఎట్లు వానిన్ కనికరించు హ్మ్. వాడు జేసికొన్న పాప కారణమేమో ఇంతవరకు వానికెరుకలేదు. ఆ, ఆ పద్యం వినగానే మనసు చాలా భారంగా మారుతుంది కదా. అవును, నిజంగానే. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఈ నేల కర్మభూమి అని మనం నమ్ముతాం. అంటే పుణ్యకార్యాలు చేసే పవిత్రమైన దేశం అని ఒక నమ్మకం. ఇక్కడ విషంకకే పాములకు పాలు పోస్తాం, చిన్న చీమలకు పంచదార పెడతాం. భక్తితో వాటి ఆకలి తీరుస్తాం. అదే కదా. కాని అదే పుణ్యభూమిలో ఒక తోటి మనిషికి మాత్రం కనీస గౌరవం, స్థానం లేకుండా చేశారు. జంతువులకు, కీటకాలకున్న విలువ మనిషికి దక్కడం లేదనే ఆ విరుద్ధ భావన చాలా బలంగా కనిపిస్తోందిక్కడ. అవును, ఆ మాట వింటుంటేనే ఒక రకమైన ఆవేదన కలుగుతోంది. ఇంకో లైన్ నన్ను బాగా ఆలోకింపజేసింది. ఏంటది? ప్రాక్తనంబైన ధర్మదేవతకున్ కూడన్ ఉలికిపడు జబ్బుగలదు అని కవివాడిన పదం. ఆ పదం చాలా లోతైనది. అంటే ఎప్పట్నించో ఉన్న ఆ ప్రాచీన ధర్మదేవత సైతం ఈ అభాగ్యుడు ఉన్న చోట ఉలిక్కిపడుతోందట, లేదా ఆమెకు జబ్బొస్తోందట. అందరికీ న్యాయం చేయాల్సిన ధర్మమే వీణ్ణి చూసి పారిపోతోంది. నిజమే. ఇది చాలా భయంకరమైన పరిస్థితిని సూచిస్తోంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. దేవుడి ప్రస్తావన వస్తుంది కదా ఇక్కడ. అవును, ఆ రెండో భాగం ఇంకా లోతైనది. వాణ్ణినుద్ధరించు భగవంతుడే లేడు అనడం ద్వారా కవి దేవుడి ఉనికిని కాదు, దేవుడి పేరుతో మనుషులు సృష్టించిన అడ్డుగోడలను గట్టిగా ప్రశ్నిస్తున్నాడు. కరెక్ట్. కాపాడాల్సిన దేవుడే వాడిని వదిలేసినప్పుడు ఇక తోటి మనుషులు ఎలా కనికరిస్తారు, ఎలా ఆదరిస్తారు అని అడగడంలో ఒక రకమైన తీవ్రమైన నిస్సహాయత కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఏ దేవుడు కరుణించడు, ఏ మనిషి ఆదరించడు. నలుదిక్కులా ఉన్న ఈ ఒంటరితనం ఊహిస్తేనే చాలా భయమేస్తోంది. దీన్ని విశాల దృక్పథంతో గమనిస్తే అసలు తను చేసిన పాపమేమిటో కూడా తెలియని ఒక అభాగ్యుడి వేదన ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును, పుట్టుకతోనే ఈ వివక్ష ఎందుకు అనుభవిస్తున్నాడో. అదే, ఆ పాపకారణమేమిటో వాడికెప్పటికీ ఒక జవాబులేని ప్రశ్నలా ఉండిపోయింది కదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏ ప్రాణికైనా ఆహారం పెట్టాలని చెప్పే ఈ సమాజం భక్తి పేరుతో మూగజీవులపై చూపే ప్రేమను సాటి మనిషిపై ఎందుకు చూపలేకపోతోంది? అక్షరాలా నిజం. ఒక మనిషిని కేవలం మనిషిగా ఎందుకు చూడలేకపోతోంది అన్నది ఎప్పటికీ ఒక గుచ్చుకునే ప్రశ్న. ఇంతకీ దీని అర్థమేమిటి? ఇన్ని ధర్మాలు, ఇన్ని నమ్మకాలు ఉన్న చోట కూడా అసమానతలు ఎంత క్రూరంగా ఉన్నాయో ఈ పద్యం మన కళ్లకు కడుతోంది కదా. అవును. మనుషుల మధ్య ఉన్న కనపడని గోడలను చాలా సున్నితంగా కాని పదునుగా విమర్శించిన తీరు అద్భుతం. అది కవి గొప్పతనం. ఇక ఈనాటి మన లోతైన విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచన. చీమలకు, పాములకు ఆకలి తీర్చే ఈ కర్మభూమిలో తోటి మనిషి కష్టాన్ని చూడలేనంటగా కళ్లకు కట్టిన ఆ అదృశ్యమైన పొరలు ఏమిటి? పాలకు, పంచదారకు ఉన్న విలువ ఒక మనిషి ప్రాణానికి, ఆత్మగౌరవానికి ఎందుకు లేకుండా పోయింది?